వచ్చి మేయర్ గారు వాళ్ళకు అది కరెక్ట్ కాదు. మనమే ఇక్కడ కొట్టుకుంటే బయట కొంతమంది అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలను జిహెచ్ఎంసీ కౌన్సిల్లో చర్చించడం ఏంటని, అలాగే తమకు 3 నెలలకు ఒకసారి ఒకరోజు వచ్చే అవకాశాన్ని కూడా ఎమ్మెల్యేలు ఏదైతే ఎక్స్ అఫిషియో మెంబర్స్ కావచ్చు, మిగతా ఏదైతే అపోజిషన్కి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ఇక్కడ మాట్లాడి తమ సమయాన్ని వృధా చేయడమే అంటున్నారు. దీనిలో భాగంగానే మనతో పాటు మాట్లాడడానికి చెల్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారు ఉన్నారు. మేడం చెప్పండి, పొద్దునుంచి ఒకటే అంటే లంచ్ వరకు కూడా కండోలెన్సెస్ కావచ్చు, మిగతా అంశాలైనాయి. అసలు ప్రజా సమస్యల మీద చర్చించడానికి అవకాశం రాలేదు. ఎట్లా ఉంది అసలు? నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే 150 డివిజన్ల కార్పొరేటర్స్ మరి ఈ 3 నెలలకు ఒకసారి వచ్చే అవకాశం కోసము మరి కమిషనర్ల చుట్టూ, అధికారుల చుట్టూ, జెడ్సీల చుట్టూ తిరిగి మరి ఏఈలు డీలను పట్టుకొని మరి ఎస్టిమేషన్స్ వేపిస్తే ఖచ్చితంగా మేయర్ గారితో చర్చించాలి, పరిష్కారం దొరుకుతుందని కౌన్సిల్కి రావడం. మరి ఈరోజు అపోజిషన్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎక్స్ అఫిషియో మెంబర్స్ మరి 1:30 వరకు కూడా మరి వచ్చి వాళ్ళు కండోలెన్స్ సరే అది ప్రజాస్వామ్యబద్ధంగా ఆల్ పార్టీస్ మరి వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తూ చేసిన అంశం మేము ఒప్పుకుంటున్నాం. దాని తర్వాత అసెంబ్లీలో చర్చించాల్సిన ఇండస్ట్రియల్ పాలసీ అంశము మరి వాళ్ళకి అక్కడ ఎక్కడ కూడా టైం లేనట్టు మరి ఇక్కడికి వచ్చి కౌన్సిల్లో మాకు విడ్డూరం అనిపించింది. మరి 1:30 గంటలకి లంచ్ బ్రేక్ అయిపోయాక మళ్ళీ బీజేపీ వాళ్ళు కొట్లాడతారు, ఎంఐఎం వాళ్ళు కొట్లాడతారు, అటు టీఆర్ఎస్ వాళ్ళు గెలవనియరు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వచ్చి 2 ఏళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంలో కార్పొరేటర్స్కి కూడా మరి ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండే, దాని తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కార్పొరేటర్స్కి ఒక ప్రత్యేక గౌరవం ఇవ్వాలి, వాళ్ళకంటూ నిధులు ఇవ్వాలని మంచి ఆలోచన చేసి మరి ప్రతి ఒక్క కార్పొరేటర్కి 2 కోట్ల రూపాయలు ఇచ్చిన రేవంత్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఓవరాల్గా 150 డివిజన్లలో సమస్యలు తీసుకున్నట్లయితే శానిటేషన్ సమస్య చాలా విస్తృతంగా ఉంది. ప్రతి ఒక్క కార్పొరేటరు పార్టీలకు అతీతంగా ఫేస్ చేస్తున్న సమస్య మరి ఆనాడు డిలిమిటేషన్ అయ్యి జిహెచ్ఎంసీ ఏర్పడిన తర్వాత తీసుకున్న స్టాఫే ఇప్పుడు ఉన్నారు. మరి ఒక్కొక్క యూనిట్లలో 21 మంది ఉంటే దాదాపు 5 నుంచి 6% కూడా పనిచేసిన దాఖలాలు లేవు. కాబట్టి రోడ్లు వేస్తున్నాం, డ్రైనేజీలు కడుతున్నాం, ఎల్ఈడీలు ఇస్తున్నాము, ట్రాన్స్ఫారంలు పెట్టుకుంటున్నాం, ప్రతిదీ ప్లస్ అవుతుంది. బట్ శానిటేషన్ వల్లనే ఇబ్బంది అవుతున్నాయి. గత పలుమార్లు ఈరోజు 12వ కౌన్సిల్ సందర్భంగా కూడా మరి కమిషనర్ గారికి, మేయర్ గారికి, అధికారులకు తీసుకుపోతే చాలా చక్కటి ఆన్సర్ ఇచ్చిండ్రు. అతి త్వరలో నెల లోపటనే కూడా దానికి పరిష్కారం చేస్తామని వారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రామ్కి సంస్థ చేస్తున్న మరి వాళ్ళు పని తక్కువ మాటలు ఎక్కువ చెప్తున్నారు. మరి ఎప్పుడు మేము అడిగిన మా డివిజన్లో స్కూల్స్, పబ్లిక్ ప్లేసెస్ మీదగా బుషిగా పెరిగి మరి వృక్షాలు పెద్దగానే పాములు గరుస్తున్నాయంటే ఎప్పుడు కూడా వెహికల్స్ లేవని, మ్యాన్ పవర్ లేదని, బాబ్ కట్ లేదని ఇట్లాంటి డొంక తిరుగుడు మాటలు చెప్పి తప్పించుకుంటా ఉన్నారు. దానిపైన కూడా యాక్షన్ తీసుకోమని మేము వారికి స్ట్రాంగ్గా తెలియజేసి కమిషనర్ గారు కూడా దానికి సానుకూలంగా స్పందించి రఘు సార్ కూడా దానికి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా 2-3 అంశాలు వచ్చినాయి. మంచి సజావుగా సాగుతుంటే మరి ఇప్పుడు వాళ్ళు మరి ఎంఐఎం వాళ్ళు వచ్చి మేయర్ గారు మీదికి పోవడము, మరి ఆ సికింద్రాబాద్ కార్పొరేటర్ మెట్టు కూడా కార్పొరేటర్ మీద చాలా వాళ్ళకు అది కరెక్ట్ కాదు. మనము పబ్లిక్ ఎలక్టెడ్ కార్పొరేటర్స్ కాబట్టి చాలా ప్రజలందరూ మనల్ని గమనిస్తూ ఉంటారు. కాబట్టి ప్రజలకు ఆన్సరబుల్ మనమే ఈడ కొట్టుకుంటే బయట కొత్త మనకి ఇజ్జత్ ఉండదని తెలియజేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా కార్పొరేటర్స్ తరఫున తెలియజేస్తాం. మీరు చెప్పండి, అంటే బీఆర్ఎస్కి ఇండస్ట్రియల్ పాలసీ మీద మాట్లాడడానికి వేదిక లేకనే మీ కౌన్సిల్లో ఎంచుకున్నారనుకుంటారా? దీనిపైన ఏమంటారు? ఇప్పుడు బీఆర్ఎస్కి చెప్పుకోవడానికి అంశం ఏది లేదు. నిన్న కేటీఆర్ గారు పిలిచి వాళ్ళకి దీనిపైనే గొడవ చేయండి, కౌన్సిల్ జరగకుండా చూడండి అని వాళ్ళకి సూచించారు. దాంతో ఈరోజు కార్పొరేటర్స్ కూడా ముందు గొడవ చేయడం జరిగింది. దాంతో మేయర్ గారు ఇచ్చిన ఆన్సర్కి వాళ్ళకి మనము ఒక ఎజెండాగా తీసుకొని దాన్ని మళ్ళీ నెక్స్ట్ కౌన్సిల్లో పెట్టుకుందామని మేయర్ గారు వివరించడం జరిగింది. దాంతో వారు అర్థం చేసుకొని సాఫీగా జరిగింది. పబ్లిక్ ఇష్యూస్ పైన మాట్లాడడం జరిగింది. బాబా ఫసీద్దీన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చూడడం జరిగింది. వాళ్ళు కూడా ఏదైతే ఇండస్ట్రీ పాలసీని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగానే ఉప్పల్లో ఐటీ కారిడార్ని తీసుకురావడం జరిగింది. ఎన్ఎస్ఎల్కి చూసుకున్నట్టయితే 40-50 ఫ్లోర్లు ఉన్నాయి. సో ఇప్పుడు కూడా మీ ప్రభుత్వం కూడా అదే పాలసీని తీసుకొని ఎందుకు ఈ రాద్ధాంతం చేస్తున్నారంట? వాస్తవంగా చెప్పాలంటే బల్దియాలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అది రోడ్ సమస్య కావచ్చు, సివరేజ్ సమస్య కావచ్చు, వాటర్ బోర్డ్ సమస్య కావచ్చు, అదేవిధంగా అర్బన్ ఫారెస్ట్ సమస్యలు కావచ్చు. దాంతోపాటుగా
అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సమస్యలు కావచ్చు, ఇంజనీరింగ్ సమస్యలు చాలా హైదరాబాద్, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ అని మున్సిపల్ జాబ్ అనేది అన్సాటిస్ఫై థ్యాంక్స్లెస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. థ్యాంక్లెస్ జాబ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళ శాఖలు ఉన్న వింగ్స్నే నడిపేయడంలోనే స్పీడప్ చేయడంలోనే సమయం సరిపోదు. అలాంటిది ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్ ఇష్యూని తీసుకొచ్చి గౌరవ బీఆర్ఎస్ ఎక్స్ అఫీషియల్ మెంబర్ ఎమ్మెల్యేలు కావాలని రాజకీయ లబ్ధిల కోసం వాళ్ళు ఇక్కడ చర్చ పెట్టడం బాధాకర విషయం. ఒక చర్చ పెట్టాలనుకున్నప్పుడు ఇక్కడ కౌన్సిల్ కూడా పెడదాం, కౌన్సిల్ సమావేశంలో కూడా పెడదాం, అదేవిధంగా ఎమ్మెల్యే మన అసెంబ్లీలో సమావేశంలో కూడా పెడదాం, అదేవిధంగా కౌన్సిల్ ఎమ్మెల్సీ సమావేశంలో కూడా పెడదాం. 3 సమావేశాలు చర్చిద్దాం. 2014 నుంచి 2023 వరకు భూములు ఎక్కడెక్కడ పోయినాయి, ఎవరికి ఎంత కేటాయించారు, ఎందుకంటే సుదీర్ఘ పరిపాలన బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అయిందండి. కాబట్టి సుదీర్ఘం చర్చిద్దామని చెప్పడం జరిగింది. వారు లేదు ఇక్కడ ఈ జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలనే పట్టుబట్టి ఇక్కడ చర్చ జరగాలంటే మా కార్పొరేటర్లకు మాట్లాడడానికి అవకాశం కలిపేది బీజేపీ కార్పొరేటర్ అయినా సరే, బీఆర్ఎస్ కార్పొరేటర్ అయినా సరే, టీఆర్ఎస్ కార్పొరేటర్ అయినా సరే, బీఆర్ఎస్ కార్పొరేటర్, కాంగ్రెస్ కార్పొరేటర్ అయినా, ఎంఐఎం కార్పొరేటర్ అయినా మాకు దొరికే సమయం చాలా తక్కువ సమయం. వాళ్ళు అక్కడ అసెంబ్లీలో మాట్లాడుకోవచ్చు, అక్కడ కౌన్సిల్ ఎమ్మెల్సీ సమావేశంలో మాట్లాడుకోవచ్చు. అలాంటిది పక్కన పెట్టి ఇటు రాజకీయ రాద్ధాంతం చేయడానికి ఇప్పుడు ఆ ఇష్యూను ఆ వింగును అసలు జిహెచ్ఎంసీ సంబంధం లేని వింగును చర్చ పెట్టి ప్రజలను మభ్యపెడదామని హైదరాబాద్ నగరంలో ప్రజల మధ్యలో ఒక ఆలోచన విధానం చెడు ఆలోచన తిప్పించడానికి ప్రయత్నం చేశారు. కాకపోతే మీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, బీజేపీకి అందరూ కూడా అపోజ్ చేశాం. ఇది పద్ధతి కాదు. మా కార్పొరేటర్ సమస్యలపైన మా యొక్క రోడ్లు, మా సివరేజ్ లైన్లు, మా యొక్క స్టామ్ వాటర్ లైన్లు, మా యొక్క ఇంజనీరింగ్ వింగ్ గురించి, అర్బన్ ఫారెస్ట్ ఇదే మాట్లాడడానికి సమయం సరిపోతలేదు, దయచేసి ఇది మాట్లాడొద్దని చెప్పి మేము అపోజ్ చేశాం. మిగతా సభ్యులు కూడా సహకరించారు. సో మొత్తంగా ఒక వేదిక కోసం వెతుకుతున్న బీఆర్ఎస్ పార్టీ ఇందులో భాగంగానే జిహెచ్ఎంసీ కౌన్సిల్ను అదే వేదిక చేసుకోవడం జరుగుతుందని, ఇందులో భాగంగానే ఒక గోబల్స్ ప్రచారాన్ని కూడా నిర్వహించడం జరిగిందని, ఎందుకంటే బట్టగాల్చి మీదేసే ప్రయత్నాన్ని బీఆర్ఎస్కి సంబంధించిన కార్పొరేటర్లు చెప్పడం జరుగుతుంది. అలాగే గతంలో ఉన్న పాలసీనే తాము ఇప్పుడు కూడా చేపడుతున్నామని, అలాగే ఎస్ఆర్ఓకి సంబంధించి ఎంతైతే పర్సంటేజ్ ఎస్ఆర్ఓ వాళ్ళు ఎంతైతే ఉండదో దానికంటే ఎక్కువనే తీసుకుంటున్నాం తప్ప తక్కువ మాత్రం మేము తీసుకోవడం లేదని కూడా ఏదైతే కాంగ్రెస్కి సంబంధించిన పార్టీకి సంబంధించిన వారు చెప్తున్న నేపథ్యం. సో మొత్తంగా ఒక పక్క ప్రజా సమస్యలు, ఒక పక్క బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళేమో హిల్ట్ పైన కూడా మాట్లాడే ప్రయత్నం చేయడం. సో మొత్తంగా చూసుకున్నట్టయితే అంటే కార్పొరేటర్లు మాత్రం కొంచెం సంతోషంగా ఉండడం జరిగింది. వారికి సంబంధించి డివిజన్కి ₹1 ఇస్తామనడంతో డివిజన్లో ఉన్న పెండింగ్ పనులంటే కూడా పూర్తి అవకాశం కనబడుతుందని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. వీడియో ప్రభాకర్తో గణేష్, సమయం టీవీ, హైదరాబాద్ నుంచి.